వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. పొలిటికల్ గ్రౌండ్ లో డైలాగ్ వార్ హిటెక్కుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు AK-47 తూటాలై పేలుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న మమతా సర్కార్కు ఈసారి అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఓ వర్గం ఓట్లతో గెలుచుకుంటూ వస్తున్న మమతకు ఇప్పుడు పెద్ద షాక్ తగులుతోంది. కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన సార్లో అక్రమ చొరబాటుదారులు, నకిలీ ఓటర్ల పాపం పండుతోంది. ఇప్పటికే కోట్లలో నకిలీ ఓట్లను, అక్రమ చొరబాటుదారుల ఓటర్లను తొలగించారన్న ప్రచారం టీఎంసీకి దడపుట్టిస్తోంది. అక్రమ చొరబాటుదారుల ఓట్లతోనే మమత 3 సార్లు అధికారంలోకి వచ్చిందన్నది విపక్షం చేస్తున్న విమర్శలు. ఇక ఇప్పుడు నకిలీ ఓట్లన్నింటికి ఏరిపారేయడంతో టీఎంసీ నేతలు గుబులు మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. సీఎం మమత అందుకే అక్రమ చొరబాటుదారులకు మద్దతుగా ర్యాలీలు, నిరసనలు చేపడుతోంది. అక్రమ చొరబాటుదారుల ఓటర్లను తొలగిస్తున్నారంటూ గగ్గోలు పెడుతుంది మమత. చొరబాటుదారులు, నకిలీ ఓటర్లను లిస్ట్ నుంచి తొలగిస్తే మమత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని పార్టీలు అక్రమ చొరబాటుదారులు, నకిలీ ఓటర్లతోనే అధికారంలోకి వస్తున్నారంటూ ప్రధాని మోదీ కామెంట్స్ చేశారు. బెంగాల్లో చొరబాటుదారులు ఎక్కువైపోయారని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. టీఎంసీ పెద్దలు చొరబాటుదారులను పెంచి పోషిస్తున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ అధికారంలో ఉన్న అస్సాం వంటి రాష్ట్రాల్లో చొరబాటుదారులను ఏరేస్తున్నామని, బెంగాల్లో కూడా పంపించేస్తామంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు మోదీ. पश्चिम बंगाल में भी बहुत जरूरी है कि घुसपैठियों को बाहर किया जाए। ये घुसपैठियों को बाहर निकालना चाहिए कि नहीं निकालना चाहिए, एक एक को वापस भेजना चाहिए कि नहीं भेजना चाहिए। लेकिन टीएमसी सरकार के रहते ये संभव है क्या? ये टीएमसी वाले करेंगे क्या? आपके हकों की रक्षा करेंगे क्या? आपकी जमीन की रक्षा करेंगे क्या? आपकी बहन बेटियों की रक्षा करेंगे क्या? ये घुसपैठियों को कभी भी निकालेंगे क्या? निकालना चाहिए कि नहीं निकालना चाहिए? कौन निकालेगा? कौन निकालेगा? कौन निकालेगा? कौन निकालेगा? कौन निकालेगा? साथियों, टीएमसी के नेता, टीएमसी का सिंडिकेट सालों से यहां घुसपैठियों को बसाने, उन्हें वोटर बनाने का खेल खेल रहा है। ఇక ఇప్పుడు ఇదే ప్రధాన రాజకీయ అస్త్రంగా మారుతోంది. బెంగాల్ గడ్డ నుంచి అక్రమ చొరబాటుదారులను తరిమి కొడతామంటూ ప్రధాని మోదీ చేసిన సీరియస్ కామెంట్స్ తో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. మొదటి నుంచి మమత చొరబాటుదారులపై మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపణలున్నాయి. చొరబాటుదారులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని బెంగాల్లోని పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి. మరి మమత మాత్రం చొరబాట్ల ఇష్యూని కేంద్రంపై నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం ఆధీనంలో ఉండే బోర్డర్ సెక్యూరిటీ ఏం చేస్తుందని ప్రశ్నిస్తోంది. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడంలో కేంద్ర బలగాలు విఫలమయ్యాయని మమత ఆరోపణ. ఇలా చొరబాట్లపై అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు కూడా చొరబాట్ల చుట్టే తిరుగుతాయన్న టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో చొరబాట్లకు పరిష్కారం లభిస్తుందా? ఎన్నికల్లో స్థానిక అంశాల కంటే చొరబాట్లే ప్రధాన అంశమా? చొరబాటుదారులకు ఎవరు మద్దతిస్తున్నారో? సార్తో చొరబాటుదారులను ఏరిపారేస్తున్నారా? అక్రమ ఓటర్లను తొలగిస్తే మమతకు ఎందుకు కోపం? అక్రమ ఓటర్లతోనే మమత 3 సార్లు గెలిచిందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి మనం చూస్తే పశ్చిమ బెంగాల్ అయితే చొరబాట్లపై హాట్ టాపిక్ నడుస్తోంది. దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోని. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ అధికార విపక్షాల మధ్య అయితే మాటల తూటాలు పెరుగుతూ ఉన్నాయి. సో నేపథ్యంలో ప్రధాని మోదీ బెంగాల్ గడ్డ నుంచి కూడా అక్రమ చొరబాటుదారులు తరిమి కొడతామంటూ కూడా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కూడా రాజకీయ మలుపులు తిరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా చొరబాట్లు అనేవి ఒక రాష్ట్ర సమస్య కాదు, అది జాతీయ భద్రత, అంతర్జాతీయ సరిహద్దుల అంశం. సో ఈ ఎన్నికల్లో చొరబాటుదారులకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందా అంటే మనం
ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు నియంత్రణ అనేది కేంద్రం చేతుల్లో ఉంటుంది, బిఎస్ఎఫ్ చేతుల్లో సరిహద్దు నియంత్రణ అనేది ఉంటుంది, లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర పరిపాలన అధికారం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో ఒకవేళ బీజేపీ అధికారంలో వస్తే ముఖ్యంగా కూడా ఎన్ఆర్సీ, సిఏఏ, సరిహద్దు కంచెలు, డిటెన్షన్ చర్యలకు ఆ విధంగా కూడా వేగవంతంగా కూడా చర్యలు ఉంటాయి. మళ్ళీ ఒకవేళ టీఎంసీ ఒకవేళ అధికారంలోకి వస్తే సో యాజ్ ఇట్ ఈస్ గా ఓటు బ్యాంకు రాజకీయం ఎవరైతే మెతక వైఖరి చొరబాటుదారులపై అవలంబిస్తున్నారంటే బీజేపీ చేస్తున్న ఆరోపణ ఈ విధంగానే ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎన్నికల్లో కూడా స్థానిక అంశాల కంటే కూడా ఈ చొరబాటుదారుల అంశమే కూడా మెయిన్ అజెండాగా కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముందుకు వెళుతుందా అంటే ఖచ్చితంగా ఈ అంశమైనా కూడా రెండు పార్టీలు కూడా అటువైపు అధికార పక్షం గానీ విపక్షం గానీ రెండు కూడా అక్రమ చొరబాట్ల అంశం పైన కూడా మెయిన్ గా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. సో బేసికల్ గా ఈ అక్రమ చొరబాటుదారులు అంటే మొత్తంగా కూడా ఎక్కడ ఉంటుందంటే సరిహద్దు ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే పశ్చిమ బెంగాల్లోని నాడియా, ముర్షిదాబాద్ అంటే ఎక్కడైతే సరిహద్దు ప్రాంతాలను ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇక్కడే చొరబాటుదారులు, జనాభా మార్పు, రేషన్, ఉద్యోగాలు, భూములపై ఒత్తిడి సో నెంబర్ 1 గా కూడా ఇక్కడే కూడా ఉంటుంది, ఇక్కడే ఎలక్షన్ ఇష్యూగా ఇక్కడే ఉంటుంది. బట్ వెరాజ్ కోల్కతా, బెంగాల్లోకి మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ అక్రమ చొరబాటుదారులకు అనేది ప్రధాన ఎజెండా అక్కడ ఉండదు. మెయిన్ గా నిరుద్యోగం, మహిళల భద్రత, విద్యా ధరల పెరుగుదల, స్థానిక అంటే ఎక్కువగా కూడా ఆర్థిక అంశాలు ఇక్కడ కూడా ఉంటాయి. సో ముఖ్యంగా మోదీ వర్సెస్ మమతా బెనర్జీ ఇద్దరికి కూడా అంటే ఎవరికైనా కూడా అధికారం అనేది కావాలి. బట్ మోడీ, బీజేపీ చెప్తున్న ఇవన్నీ కూడా మెయిన్ గా వాళ్ళ చెప్తున్న జాతీయ భద్రతకి ముప్పు, చొరబాటుదారులు ఎక్కువ అవడం వల్ల జాతీయ భద్రతకి ముప్పు అంటూ కూడా మొదటి నుంచి వాళ్ళు ఆ స్లోగన్ తోనే వస్తున్నారు. హిందూ ఓటర్ల ఏకీకరణ లక్ష్యంగా కూడా బీజేపీ ఇక్కడ ఉంటుంది. సో మమతా బెనర్జీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే బెంగాలీల అస్మిత, మానవత్వం, అలాగే ఎన్ఆర్సీ, సిఏఏ భూములకు సంబంధించి మైనారిటీ ఓటర్ల సమీకరణ ఇదే విధంగా కూడా మొదటి నుంచి కూడా వీళ్లపై ఒక మెత్తక వైఖరి అవలంబిస్తున్నారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి టీఎంసీ ప్రభుత్వం పైన. సో ఇద్దరి పాలసీ ఒకటే, ఎలా అయినా కూడా అధికారం చేజెక్కించుకోవడమే. సో బేసికల్ గా ఫైనల్లీ బెంగాల్ ఎలక్షన్స్ అంటే లీగల్, లోకల్ గవర్నెన్స్ అండ్ నేషనల్ పాలిటిక్స్ రెండు మిక్స్డ్ గా ఉంటాయి. సో మాట్లాడదాం నిజంగా కూడా ఈ ఎన్నికలతో చొరబాటుదారులకు నిజంగా చెక్ పడుతుందా, ఒక పరిష్కారం వస్తుందా అంటే మన గెస్టులు జాయిన్ అయ్యారు. కార్తీక్ గారు, టీపీసీసీ కార్యదర్శి, అలాగే పల్లాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. నిజంగా బెంగాల్లోనే చొరబాటుదారులు ఉన్నారా? 3 సార్లు కూడా మమతా బెనర్జీ చొరబాటుదారుల అండతోనే కూడా గెలిచారంటూ కూడా అటు బీజేపీ చేస్తున్న విమర్శలు లేకపోతే ఎన్నికల కోసం ఇది సృష్టించిన ఒక రాజకీయ భయం అనుకోవాలా? ఏం చెప్తారు కార్తీక్ గారు? మేడం, ముందుగా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఈరోజు బంగ్లాదేశ్ విషయంలో బీజేపీ పార్టీ ఓట్ల రాజకీయము చేయడానికి ఉపయోగించుకుంటున్నటువంటి ఒక అంశం మాత్రమే. ఈరోజు ప్రధానమంత్రిగా మోదీ గారు చొరబాటుదారులు అని మాట్లాడడం నిజంగా విడ్డూరంగా ఉంది. ఆ దేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి షేక్ హసీనా బేగము నరేంద్ర మోడీ గారి హయాంలోనే కదా భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఢిల్లీలో ఎన్ఎస్జీ కమాండోల రక్షణ కల్పించినటువంటి మోదీ ప్రభుత్వము ఈరోజు చొరబాటుదారులు అని మాట్లాడడం హాస్యాస్పదం. అసలు ఈ విషయం మోదీ గారు మాట్లాడనే వద్దు. నిజానికి చెప్పాలంటే ఈ యొక్క రోహింగ్యాలు అంటే అక్రమంగా దేశంలోకి చొరబాటుదారులు పెరిగింది బీజేపీ హయాంలోనే ఎక్కువ పెరిగింది. ఎందుకంటే దాదాపు 11 సంవత్సరాలుగా వీళ్ళు ఏం చేసినారు? ఈ రోజు కొత్తగా వచ్చి దేశంలో చొరబాటుదారులు ఉన్నారంటే 2014 నుంచి 2025 సంవత్సరం వరకు అంటే మీరు ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండా అంటే ఎందుకు చేయలేదు? ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మనం దీని గురించి మాట్లాడాలని చెప్పి మీరు అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు కేవలం మమతా బెనర్జీని కాదు, ఆయన నేరుగా ఈ దేశ భద్రతకు సంబంధించినటువంటి ఆర్మీని అవమానిస్తున్నాడు. అంటే చొరబాటుదారులు వస్తున్నారు అంటే దాని అర్థం ఏంది? అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పకనే చెప్తున్నారు. అంటే ఏంటి? దేశం కోసము ఈ దేశంలో మనందరం సురక్షితంగా ఉండి ప్రశ్న అడగడానికి మీరు కానీ, రాజకీయాలు చేయడానికి మేము కానీ మనందరం ఇంత సురక్షితంగా బ్రతికి బట్టగట్టడానికి కారణమవుతున్నటువంటి సైనిక బలగాలను అవమానిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు బేషరతుగా జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశంలో ఎక్కడైనా సరే ఏ సంఘటన జరిగినా
అది ఎక్కడో చోట ఎన్నికలకే ముడిపడి ఉంటుంది. దాదాపు 2019 ఎన్నికలు జరిగితే కరెక్ట్గా 3 నెలలకు ముందు ఒక ఫ్లైట్ క్రాష్ అవుతుంది. తర్వాత మీరు ఎప్పుడైనా చూడండి 14 ఫిబ్రవరి నాడు ఆ రోజు జరిగినటువంటి క్రాష్ కూడా ఎన్నికల నేపథ్యంలోనే జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు ఉంటాయి. కరెక్ట్గా 3-4 నెలలకు ముందు బంగ్లాదేశ్ దేశంలో హిందువుల పైన దాడులు జరుగుతాయి. 5 సంవత్సరాలకు ఎటువంటి దాడులు జరగవు. కేవలం కరెక్ట్గా ఎన్నికలకు భారతదేశంలో ఎన్నికలు ఉన్నాయి 3-4 నెలలు అంటే అప్పుడు మాత్రమే బంగ్లాదేశ్లో ఎవరో చెవులో చెప్పినట్టు, ఎవరో దానికి ఒక ప్రణాళిక వేసినట్టు కరెక్ట్గా అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి మీరు బీజేపీ దీని వెనక ఉందని అంటున్నారా? 200% ఉందని చెప్పాలి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఒక్క సంఘటన కూడా జరగనప్పుడు కేవలము భారతదేశంలో అంటే సరిహద్దు రాష్ట్రమైనటువంటి వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరగడానికి 3-4 నెలల ముందే ఎందుకు ప్రత్యేకంగా హిందువులపైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు 2019 కానీ ఊరి ఘటన కానీ, లేకపోతే పఠాన్కోట్ ఘటన కానీ, లేకపోతే ఏమంటారు ఎయిర్ క్యాష్ అయిన సందర్భం కానీ, ఇట్లా ఏ సందర్భమైనా చూడండి సైనిక బలగాలపైన దాడి జరిగిన ప్రతిసారి కూడా 3-4 నెలల వ్యవధిలో ఎక్కడో చోట మన దేశంలో రాష్ట్రంలోనో, లేకపోతే పార్లమెంటుకో, లేకపోతే మరొకటి ఎక్కడో చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వైఖరి ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదు. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా ఐన్యూస్ వేదికగా బీజేపీ పార్టీని, ఈ దేశ ప్రధానమంత్రిని, దయచేసి మీరు రాజకీయాలు చేస్తే చేయండి, కానీ రాజకీయాల ముసుగులో ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికుల తాలూకు మనోధైర్యాన్ని కించపరిచేలాగా, లేకపోతే వారు చేస్తున్నటువంటి పనిని కించపరిచేలాగా, వారి మనోధైర్యాన్ని కోల్పోయేలాగా వ్యాఖ్యలు చేయొద్దు. ఈ రోజు రోహింగ్యాలు భారతదేశంలోకి వస్తున్నారంటే అది మమతా బెనర్జీ యొక్క ఫెయిల్యూర్ గా చూడడానికి లేదు, అది బలగాల యొక్క ఫెయిల్యూర్ గా చూడాల్సినటువంటి అంశం. కాబట్టి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి సాయుధ బలగాలను అవమానించడం అనేది ఈ దేశ ప్రధానమంత్రికి తగదు. ఎన్నికలు తర్వాత సైనిక బలగాలు రెండు వేరు అంశాలు. కాబట్టి ఈ రెండింటిని కూడా మిక్స్ చేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. నేరుగా మీకు ధైర్యం దమ్ము ఉంటే నేరుగా ఎన్నికలకు తలపడండి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నేరుగా ఎన్నికల్లో తలపడ్డామో అట్లాగే మీరు తలపడండి, కానీ దేశానికి సంబంధించిన బలగాలను మాత్రం అవమానించొద్దని దయచేసి మీ వేదికని. వెంకటరెడ్డి గారు, సరిహద్దు భద్రత అనేది కూడా కేంద్రం చేతుల్లో ఉంటుంది, బట్ అది ఒక టీఎంసీ ప్రభుత్వాన్ని బాధ్యులు ఎట్లా చేస్తారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు 2014 నుంచి 2025 వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఇంత మన దేశం భద్రంగా ఉంది అంటే సైనిక బలగాలు కూడా చాలా వరకు వాళ్ళు ఉండబట్టే మనం యొక్క సురక్షితంగా ఉండగలుగుతున్నాం. బట్ వాళ్ళని అవమానించినట్టే ఈ విధంగా మోడీ మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా కార్తిక్ గారు చేస్తున్న వ్యాఖ్య ఏం చెప్తారు? నిజంగా భద్రత అనేది ఒక బిఎస్ఎఫ్ అంటే ఇక్కడ కూడా సరిహద్దు అంశం అనేది కూడా కేంద్ర బలగాల చేతిలో ఉంటుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వాలదే తప్పంటారా? అక్కడ ఎక్కడ ఫెయిల్యూర్ అంటారు? చొరబాటుదారులు ఇంత ఇదిగా రావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తప్ప, కేంద్ర ప్రభుత్వాలు తప్ప, ఎవరు తప్పంటారు? 56 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉండే 56 సంవత్సరాలుగా వాళ్ళే పరిపాలన చేశారు. వాళ్ళు బార్డర్లు క్లోజ్ చేయకుండా, సైనికులకు అప్పచెప్పకుండా దగ్గర 4096 కిలోమీటర్లు అయితే బంగ్లాదేశ్ బార్డర్ ఉందో ఆ బార్డర్ను వదిలేసేసి ఇష్టం వచ్చినట్టు మీరు రండి, మేము పాస్పోర్ట్లు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇస్తాం, ఎలక్షన్ కార్డులు ఇస్తాం, మేము బియ్యం ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఓపెన్ చేశారు. ఈ మమతా బెనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ నుంచి రావలే, కాంగ్రెస్ లో పుట్టి రాలేదు. కాంగ్రెస్ లో పుట్టి పెరిగి అక్కడ పెద్దయి, అక్కడి నుంచి ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఆకున్న ట్రిప్ తీసుకొని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి అదే వైఖరితోటి ఈరోజు బంగ్లాదేశీలు కానీ, బర్మా నుంచి రోహింగ్యాలు కానీ, మిగతా వాళ్ళందరినీ కూడా మీరు రండి, మీరు ఇక్కడ వచ్చి సెటిల్ అవుతుందని చెప్పి మరి కాంగ్రెస్ డిఎన్ఏతో వచ్చిన మమతా బెనర్జీనే ఈ రోజు ఆ ఓపెన్ చేసి, ఇప్పుడు కాదు వచ్చింది వీళ్ళంతా కూడా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? ఇక్కడున్న బంగ్లాదేశీయులు, ఇక్కడున్న రోహింగ్యాలను మేము డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే వాళ్ళని తరిమి కొడతామని చెప్పారు. కానీ ఓపెన్ చేసి ఇప్పుడు వస్తున్నారని చెప్పట్లే. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఆర్మీ గురించి మాట్లాడలే, ఉన్న వాళ్ళని గురించి మాట్లాడారు. కాంగ్రెస్ మిత్రులు రాంగ్ గా అర్థం చేసుకున్నట్టుంది, అవగాహన లేదు. ఆ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాటి ఓటు బ్యాంక్ ఉపయోగించుకొని మమతా బెనర్జీ 15 సంవత్సరాలుగా ఆమె ప్రతి దాంట్లో ఎన్నికల్లో గెలుచుకుంటూ ముస్లిం బంగ్లాదేశ్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకొని ఓటు బ్యాంక్ మార్చుకొని వాళ్ళ మనకి ఇండియన్ సిటిజన్స్ కి ఏవైతే మనకి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కూడా అవి రాకుండా వాళ్ళకి ఇచ్చుకుంటూ కాంగ్రెస్ మిత్రపక్షంతో పోటీ చేసుకుంటూ గెలుచుకుంటూ ఈ దేశ ప్రజల్ని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇలా కుటుంబం మొత్తం కూడా వాళ్ళ సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఈ ఫస్ట్ వీళ్ళు క్షమాపణ చెప్పాలి, ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ వచ్చినా ఇంకో స్ట్రైక్ చేస్తే వీళ్ళు ఏమంటారు, మాకు అది చూపించండి, ఎట్లా జరిగిందో చూపించండి. రాహుల్ గాంధీ శంకిస్తాడు. ఆయన ఆర్మీ వాళ్ళని నమ్మకుండా ఆర్మీకి క్షమాపణ చెప్పకుండా చేసింది రాహుల్ గాంధీ ఎన్నోసార్లు. ఇక్కడే కాదు, ఈవెన్ బయట దేశాలకు పోయి అమెరికా పోతాడు, యూరోప్ మాట్లాడతాడు, ఇంకో దేశానికి పోతాడు, అక్కడ మాట్లాడతాడు ఈ దేశం గురించి, ఈ దేశ రక్షణ గురించి, ఈ దేశ పౌరుల గురించి, ఈ దేశ స్వాతంత్రం గురించి, ఈ దేశ అభివృద్ధి గురించి అక్కడ మాట్లాడతారు. పోయి ఇక్కడ మాట్లాడరు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలన. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసు, కాంగ్రెస్ పార్టీ కావాల్సింది ముస్లింలు, హిందువులు కాదు. ముస్లింలతోటి హిందువుల మీద అటాక్ చేయించిన వాళ్ళు చెప్పాలంటే ఎవరు కూడా హిందువుల కళ్ళలో ఎవరు కూడా పొడుచుకోరు. ఈరోజు డెఫినెట్ గా జరిగేది ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో కూడా గుళ్ళ మీద ఎవరు చేస్తున్నారు, టోపీ పెట్టుకొని వాడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండు. ఇక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంతమందిని ఓటు ఆధార్ కార్డులు వెంకటరెడ్డి గారు, అంటే బెంగాల్లో చొరబాటుదారుల అంశమే కూడా పెద్దగా ఉంది. అక్కడ నిరుద్యోగం ఉంది, ధరల పెరుగుదల ఉంది, మహిళల భద్రత అంశం కూడా ఉంది. ఇవన్నీ కూడా చాలా వరకు అక్కడ ఉన్న అంశాలు. బట్ వాటి సమస్యల కన్నా కూడా ఎక్కువగా కూడా ఈ చొరబాటుదారుల అంశమే కూడా ఎన్నికల ఎజెండాగా కూడా వస్తున్నట్టుగా కూడా అనిపిస్తోంది. మెయిన్ అంటే ఎక్కడైతే ఈ సరిహద్దు జిల్లాలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా కోల్కతా ప్రజల పైన కూడా ఎక్కువగా కూడా మోపుతున్నట్టుగా అనిపిస్తోంది. కరెక్ట్, నేను అదే చెప్తున్నా కదా. ఎక్కడైతే వీళ్ళు ఉంటారో, రోహింగ్యాలు కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో చొరబాటుదారులు, వాళ్ళ వల్లనే మనకు తలనొప్పి వస్తుంది తప్పితే వేరే వాళ్ళ తలనొప్పి రాదు. దగ్గర 4096 కిలోమీటర్లు ఏదైతే బార్డర్ ఉందో, ఓన్లీ వెస్ట్ బెంగాల్ బార్డరే బంగ్లాదేశ్ చుట్టూ 1378 కిలోమీటర్లు, వేల కొద్ది ఇప్పుడు కిలోమీటర్లు ఫెన్సింగ్ ఎప్పుడూ స్టార్ట్ అయింది, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ పూర్తి అవుతా ఉంది. చైనా చుట్టూ కానీ, లేకపోతే దీని చుట్టూ టిబెట్ కానీ, లేకపోతే బంగ్లాదేశ్ కానీ, బర్మా కానీ, ఇవన్నీ కూడా ఇప్పటితో ఫెన్సింగ్ కంప్లీట్ అవుతా ఉంది. అది ప్రాసెస్ లో ఉంది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ దీన్ని పట్టించుకోక మొత్తం గేట్లను ఓపెన్ చేసి సంవత్సరాలు కొద్దిగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చి ఈ రోజు వీళ్ళని బీహార్ లో ఎస్ఐఆర్ చేస్తా ఉంటే అపోజ్ చేస్తుంది. రాహుల్ గాంధీ ఓటు చోరీ అని చెప్తారు. అందుకనే ఓటు చోరీ వాళ్ళ నమ్మకనే కనీసం ఎంఐఎంకు తక్కువగా సీట్లు, వాళ్ళకి 6 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వచ్చినాయి. సిగ్గుపోవాలి చెప్పాలంటే రాహుల్ గాంధీకి. ఏ ముఖం పెట్టుకొని చెప్పుకుంటాడు, ఎక్కడ పోయి చెప్పుకుంటాడో. ఎందుకంటే కనీసం నంబర్ కూడా 10 సీట్లు కూడా రాని పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బతుకు ఎట్లయిపోయిందంటే కుక్కలు చెప్పిన విస్తరలాగా అయిపోయింది. వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా కూడా ఆ ఎన్నికల్లో ఓడించేది భారతీయ జనతా పార్టీ కనుక భారతీయ జనతా పార్టీ. సమయం తక్కువగా ఉంది. కార్తిక్ గారి వెర్షన్ కూడా తీసుకుందాం. వెంకటరెడ్డి గారు, రైట్, అంటే ఈ ఎన్నికలతో చొరబాటుదారులు ఏదైతే అంశం చెప్తున్నారో నిజంగా కూడా వాటికి ఒక పరిష్కారం వస్తుందా? ఎస్ఐఆర్ తో మనం చూస్తున్నాము చాలా వరకు చాలా రాష్ట్రాల్లో కూడా ఎవరైతే ఎస్ఐఆర్ దీని వల్ల కూడా చాలా వరకు తీసేస్తున్నారు ఓటర్లు అంటే. ఇప్పుడు నిజంగా ఈ ఎన్నికలతో వాటికి పరిష్కారం వచ్చే దిశగా ఉంటుందా? అంటే నిజంగానే టీఎంసీ అక్కడ గవర్నమెంట్ కూడా ఈ మౌనంగా కూడా ఉంటున్నారా? ఈ చొరబాటుదారుల అంశంలో రాజకీయ ప్రయోజనాల కోసం మౌనంగా ఉంటున్నారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. కార్తీక్ గారు ఏం చెప్తారు? నిజంగా అక్కడ ఏం జరుగుతుంది అంటారు? సార్ అయితే మేడం, నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు అన్న ఉండి నాకు అవగాహన లేకపోవడం కాదు. అయితే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, చొరబాటుదారులు అని వీళ్ళు మాడినారు కాబట్టి నేను ఇంతకుముందు ఆ విషయం చెప్పిన. సరే, గతంలో వీరు ఎప్పుడు చెప్తున్నారు, 1947లో, 1950లో, 1960, 65లో జరిగింది చెప్తున్నారు.
అప్పుడు జరిగిన దాని గురించి కాదు ఇప్పుడు కావాల్సింది. గత 10 సంవత్సరాలుగా 2004 వరకు మీరే ఉన్నారు, 2014 వరకు మీరే ఉన్నారు, దాని గురించి చెప్తున్నాడు. పోనీ సార్ సంవత్సరాల 2014 కూడా అనుకుందాం. ఎక్కడ కూడా తీసుకోలేదు దాన్ని, కానీ ఏ ఓకే యాక్షన్ సార్, తీసుకోలేదు. 2014 గురించి సరే, మాట్లాడుతున్నారు. ప్రశ్న సింపుల్. 2014లో ఏం జరిగిందో మనకు అనవసరం, అప్పటి నుంచి 2025లో ఏం జరిగిందని పెన్షన్ స్టార్ట్ అడుగుతున్నాను చేసిన అప్పటి నుండి. సార్. అప్పటి నుంచి 2014లో ఏం జరిగిందో కూడా వదిలేద్దాం దాన్ని కూడా. 2014 నుంచి 2025లో నుంచి నేను కేవలం లాస్ట్ 5 సంవత్సరాలు అడుగుతున్నా. ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయడానికి ఒక ఏడాది సరిపోతుంది, గట్టిగా తలుచుకుంటే 6 నెలలు సరిపోతుంది. అట్లా మీరు గత 5 సంవత్సరాలుగా ఏమీ చేయకుండా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఈ అంశాలను ఎందుకు ముందర పెడుతున్నారని అడుగుతున్నాం. మీరు 2014 నుంచి 2025 సంవత్సరం అంటే దాదాపు 11 సంవత్సరాలుగా ఏం చేసిరన్న ప్రశ్నకు దానికి సమాధానం చెప్పారు. కానీ చనిపోయిన జవహర్లాల్ నెహ్రూ గారు, చనిపోయిన ఇందిరాగాంధీ గారు ఇప్పుడు సమాధానం చెప్పలేరని వాళ్ళు చేసిన తీసుకొచ్చి ఈ రోజు మాట్లాడతారు. వాళ్ళు ఏం చేసినారు అనేది వాళ్ళు చనిపోయారు, ఈ రోజు మనం దానికి సమాధానం చెప్పలేము. నేను అడుగుతున్నా, బతుకున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రతినిధిగా నేను సమాధానం చెప్తా, ప్రశ్న అడుగుతా. మీరు నరేంద్ర మోడీ గారు ఏం చేసిరో 2014 నుంచి 2025 సంవత్సరాలకు ఏం చేసిరంటే అది ఇంతవరకు ఎవరు చెప్పారు. కాబట్టి మీరు ఒకవేళ ప్రభుత్వం గట్టిగా నిజంగా మీరు ఇది చేయదలుచుకుంటే గత 5 సంవత్సరాలు మీరు చేయకుండా ఈరోజు హడావిడిగా ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంగా హడావిడిగా ఎందుకు చేస్తున్నారు? నిదానంగా కూలంకషంగా ఇంచు బై ఇంచ్ ప్రతిదీ వెరిఫై చేయడానికి మీకు 11 సంవత్సరాల టైం సరిపోలేదా? ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలోనే ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం ఎవరు సమాధానం చెప్పారు. ఈరోజు ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గారు మాత్రమే చెప్పట్లేదు, వీళ్ళ ఆగర్భ మిత్రులైనటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి పెద్ద హడావిడి చేస్తే దానికి వంతపాడిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాదా? ఆ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లా ఆఖరికి లంకల దీపక్ రెడ్డి గారు కూడా అన్నారు కదా ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయని. అదే కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది ఎలక్షన్ కమిషను స్వతంత్రంగా పనిచేయడము ఆగిపోయి దాదాపు ఈ దేశంలో 11 సంవత్సరాలు అయిపోతుంది. కాబట్టి ఎన్నికలు అనేటివి స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్వహించే పరిస్థితి ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి లాక్కోబడింది, అది కబ్జా చేయబడింది. కాబట్టి ఎన్నికల కమిషన్ అనేది స్వేచ్ఛగా పనిచేసే రోజులు ఈ దేశంలో త్వరలో వస్తాయి. కాబట్టి వెస్ట్ బెంగాల్లో చాలా కాలం తర్వాత మళ్ళా ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి చాలా రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి బీజేపీ పార్టీ తాము అక్కడ గెలవలేమన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి బీజేపీ పార్టీ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తుంది. వీళ్ళు ముస్లింలను వ్యతిరేకిస్తారు. నరేంద్ర మోడీ గారు ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి మాధవిలత గారు అదే ముస్లింస్ తోనే జత కట్టి బాయి బాయి అని రాసుకొని పూసుకొని తిరుగుతారు. ఇదే బీజేపీ వాళ్ళు క్రైస్తవులు అంటారు, మత మార్పిడి చేస్తారు అంటారు. ఇదే నరేంద్ర మోడీ గారు క్రిస్మస్ రోజు చర్చికి వెళ్తారు, ప్రార్థనలు చేసి అక్కడ పాస్టర్తోనే బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఏంది ద్వంద్వ వైఖరి? వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందువులు అంటారు, మళ్ళీ ప్రజాస్వామ్య దేశం అంటారు. ఖాళీ మేము హిందువులమే అంటారు, మళ్ళీ సెక్యులర్ అంటారు, మళ్ళీ కుహానా సెక్యులర్ అంటే వీళ్ళకు ఒక స్పష్టత లేదు. వీళ్ళకి అంతిమంగా కావాల్సింది ఏంటంటే అధికారం మాత్రమే. ఈ అధికారాన్ని మొత్తం కూడగట్టుకొని ఏం సాధించాలి మీరు అనుకుంటున్నారంటే ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా గతంలో స్త్రీని ఎట్లయితే ఒక పనిముట్టుగా మాత్రమే చూసిరో అట్లా మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడం వల్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలన్నటువంటి వీళ్ళ అంతిమ లక్ష్యం మాత్రమే కనబడుతుంది తప్ప మరొక విషయం లేదు. ఈ విషయాన్ని దేశ ప్రజలు గ్రహించిన నాడే మళ్ళీ దేశంలో స్వేచ్ఛ ప్రజాస్వామ్యం బ్రతికి బట్టగడుతుందన్న విషయాన్ని మీ వేదిక తెలియజేస్తున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కార్తిక్ గారు, పల్నాటి వెంకటరెడ్డి గారు. సో రాజకీయాలు ఏవైనా కూడా దేశ భద్రత అనేది చాలా వరకు కూడా ముఖ్యం. వన్ మినిట్ మాట్లాడు. వాళ్ళు ఏమంటున్నారు? మేము ఏం చేసినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా చెప్తారు అడుగుతున్నారు. ఒక నిమిషంలో మాట్లాడి క్లోజ్ చేస్తాను. దగ్గరగా 4,096 కిలోమీటర్లు ఏదైతే బార్డర్ బంగ్లాదేశ్ చుట్టుంటే ఇప్పటి వరకు 3,240 కిలోమీటర్లు మేము వచ్చిన తర్వాత ఫెన్సింగ్ స్టార్ట్ చేస్తే 3,240 కిలోమీటర్లు దగ్గర 79%
మేము కంప్లీట్ చేసినాం. 56 సంవత్సరాలలో మొత్తం బార్డర్ అంతా ఓపెన్ చేసి వాళ్ళు బంగ్లాదేశీలను కానీ రోహింగ్యా కానీ డోర్లు తెచ్చి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ రోజు దగ్గర దగ్గర ఇంకొక 20% ఉంది, అది దగ్గర దగ్గర 857 కిలోమీటర్లు. అంత ఫెన్సింగ్ వేసినామంటే బంగ్లాదేశీల్ని ఏ విధంగా రెస్ట్రిక్ట్ చేస్తా ఉన్నాం, ఏ విధంగా రాకుండా చేస్తా ఉన్నాం, ఏ విధంగా మమతా బెనర్జీకి చూపిస్తా ఉన్నాం. దాని గురించి కాదు మాట్లాడేది, ఎన్నికల గురించి కాదు మాట్లాడేది. మేము చేసే పనులన్నీ కూడా, భారతీయ జనతా పార్టీ చేసే పనులన్నీ కూడా టోటల్ గా చుట్టూత ఎవరు రాకుండా కూడా, ఈవెన్ చైనా బార్డర్ లో కూడా మొత్తం స్ట్రాంగ్ గా బిఎస్ఎఫ్ ఆర్మీలు కానీ లేకపోతే బిఎస్ఎఫ్ కానీ అందరు కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ వాళ్ళందరూ కూడా కాపలు కాస్తా ఉన్నారు. ఇది ఈ భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కాదు, ఇది ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చారు. ఒక్కొక్కరిని ఎవరు లేకుండా కూడా ఈవెన్ హైదరాబాద్ లో కూడా చేస్తాం, ఎస్ఐఆర్ కండక్ట్ చేస్తారు. ఎస్ఐఆర్ కండక్ట్ చేసినప్పుడు వీళ్ళంతా కూడా దొరికే అవకాశం ఉంటుంది, వీళ్ళందరూ కూడా పంపించే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలే అవకాశం లేదు. ఇప్పటికే మన జనాభా ఎక్కువ, మనకు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మన సిటిజన్స్ కి అందాలి తప్పితే వాళ్ళ ఓటు పట్టుకొచ్చి వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది, టీఎంసీ వాడుకుంటుంది, మిగతా పార్టీలు వాడుకుంటుంది. ఏదైతే వద్దు అని చెప్పి ఎస్ఐఆర్ వద్దు అని చెప్పి అంటున్నారో, నేనంటా జూబ్లీహిల్స్ లో ఇదే ఎమ్మెల్యే కాకముందు నవీన్ యాదవ్ గారు ఒక ఏదైతే ఓట్ కార్డు పంచిర్రో, ఎట్లా పంచిర్రు, ఆయన మీద కేసులు కూడా ఉన్నాయి, ఏ విధంగా పంచిర్రు, ఈ ఓటు చోరీ కాదా ఇదంతా కూడా. అందుకే కదా ఈ రోజు డెఫినెట్ గా జూబ్లీహిల్స్ గెలిచిన మంత్రాన ఏదో ఎక్కడో గెలుస్తామని చెప్తే అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్ గా బుద్ధి చెప్పే అవకాశాలు వస్తున్నాయి, అవసరం ఉంది, టైం ఉంచింది. తెలంగాణ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఇచ్చిన హామీలు కానీ ఆ అంశాలు కానీ వాటి మీద అన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చిస్తా ఉన్నారు ఊర్లలో. ఇప్పటివరకు ఇచ్చిన హామీలలో ఎక్కడ కూడా మనకు పూర్తిగా పరిస్థితి కనపడతా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ చెప్తే ఈ రోజు తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ ఎక్కడ కూడా నమ్మే అవకాశం లేవు. ఓన్లీ భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గారిని నమ్మి వారు ఓటేస్తా ఉన్నారు. కాబట్టి 20 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉంది. ఈ రోజు 20 రాష్ట్రాల ప్రభుత్వం ఉంది. నిన్న ముందు కార్పొరేషన్ గెలిచినాం, కేరళలో గెలిచినాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో కూడా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కూడా, తర్వాత మిగతా మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. దానికి నిదర్శనమే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు, కార్తిక్ గారు. సో ఏది ఏమైనా కూడా దేశ భద్రత మనకి ముఖ్యము. చొరబాటుదారులకు పార్టీలకు అతీతంగా కూడా ఎవరు కూడా అవకాశం ఇవ్వకుండా దేశ భద్రత ఒక్కటే ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు.